హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను మీ ప్రత్యూష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన భారీ పీరియడిక్ మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ సినిమాని క్రిష్ గారు అలాగే జ్యోతి కృష్ణ గారు తెరకెక్కించారు. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి అసలు హరిహర వీరమల్లు అంటే అర్థం ఏంటి, అసలు వీరమల్లు ఎవరు, ఈ సినిమా కథ ఎలా ఉండబోతుంది, ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రోల్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. డౌట్సే కాదు, అసలు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా? ఎలా ఉంటుందా? అని చాలా మంది ఎక్సైటెడ్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఫైనల్‌గా జూలై 24న రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఈ రోజు కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి రంగంలో దిగినట్లు కూడా తెలుస్తుంది. ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో ఆయన ఈ సినిమా గురించి, కథ ఎలా ఉంటుంది, ఈ ఈ సినిమాలో నటించిన ఆహ్, నిధి అగర్వాల్ కావచ్చు, అలాగే ప్రొడ్యూసర్ గురించి, నిర్మాతల గురించి, అందరి గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అసలు ఈరోజు ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గారు ఏమేమి మాట్లాడారు? ఎవరెవరి గురించి మాట్లాడారు? ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్‌గా మనం ఈ సినిమా స్టోరీ గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అయితే ఈ సినిమా గురించి కొంచెం స్టోరీ కూడా చెప్పడం జరిగింది. కొంచెం ఏందో మనం ఇప్పుడు చూద్దాం. అంటే కృష్ణానది తీరంలో కొల్లూరులో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తాన్ దగ్గరికి ఎలా వెళ్ళింది? దాని తర్వాత ఆ ప్రయాణం ఎలా జరిగింది? అంటే ఆ కోహినూర్ వజ్రంని తీసుకోవడానికి జరిగిన ఫైట్స్ గురించి, అలాగే కొంచెం స్టోరీ గురించి ఆయన చెప్పడం జరిగిందనమాట. అలాగే ఇంత మంచి స్టోరీని తీసుకొచ్చింది నా దగ్గరికి క్రిష్ గారు, అలాగే ఏఎం రత్నం గారు తీసుకొచ్చారు. నేను అంటే కంప్లీట్‌గా పాలిటిక్స్ వైపు వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరొచ్చి నా దగ్గరకొచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చి నేను ఇందులో యాక్ట్ చేయడం జరిగింది. అంటే కేవలం ఇదే కాదు, నేను ఆయన మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారేంటంటే, ఇంత మంచి స్క్రిప్ట్ తీసుకొచ్చింది క్రిష్ గారు. ఒకవేళ ప్రెజెంట్ ఆయన ఇప్పుడు లేకపోవచ్చు. కానీ ఆయనకి చాలా ధన్యవాదాలు కూడా ఆయన థాంక్స్ చెప్పడం కూడా జరిగింది. సేమ్ టైమ్ ఆయన కొన్ని విషయాలు చెప్పారు. అదేంటంటే, నాకు సినిమా కోసం నేను నా 100% అంటే నా రోల్‌కి నేను 100% ఇస్తాను. బట్ ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం నా వల్ల కాదు అంటే అని కూడా ఆయన చెప్పారు. ఆహ్, ఇప్పుడు ఈ కరోనా టైంలో కూడా ఈ సినిమాకి కరోనా వల్ల చాలా దీని మీద ప్రభావం చూపించింది. చాలా వరకు చాలా పోస్ట్‌పోన్స్ జరిగాయి. కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు నేను రావడానికి గల కారణాలేంటంటే, ఈ సినిమాని నేను అనాథగా వదిలేయాలి అనుకోవట్లేదు. అందుకే నేను ఈ సినిమాకి ప్రమోట్ చేయడానికొచ్చాను. ఆహ్, ఇది పేరు కోసమో, డబ్బు కోసమో కాదు, మన వాళ్ళ కోసం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే వీఎం రత్నం గారి గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. నేను వీఎం రత్నం గారిని చాలా దగ్గరుండి చూసాను. అంటే ఆయన ఆయన చుట్టూ ఎప్పుడు నిర్మాతలు, డైరెక్టర్లు అందరూ తిరుగుతుండేవాళ్ళు. అలాగే 'ఖుషి' సినిమా కూడా మాకు 1 మంత్‌లోనే ప్రీ ప్రొడక్షన్ గూడా కంప్లీట్ అయిపోయింది. ఆయన మాకంతా సౌకర్యాలు మాకు చేశారు. అలాంటి వారికి మేము అలాంటి వారి కోసం మేమిప్పుడు చేయడంలో చాలా తక్కువ అంటూ గూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఇదే ప్రెస్ మీట్‌లో ఆయన నిధి అగర్వాల్ గారితో ఆయన అంటే కో స్టార్‌గా ఎలా చేశారు? అంటే వాళ్ళ ఆహ్, యాక్టింగ్ వల్ల కావచ్చు, యాక్టింగ్ త్రూ కావచ్చు, అలాగే వాళ్ళ బాండింగ్ వైపు కావచ్చు, అన్నిటి గురించి కూడా ఆయన వివరించడం జరిగిందనమాట. అంటే ఈ ప్రెస్ మీట్‌లో పవన్ కళ్యాణ్ గారు అందరి గురించి చెప్పారనమాట. అంటే ఆయనతో వర్క్ చేసిన వాళ్ళతో ప్రొడ్యూసర్స్ గురించి, అలాగే నిర్మాతల గురించి, ప్రత్యేకంగా ఈ సినిమాకి పునాది వేసిన క్రిష్ గారికి కూడా ఆయన ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అయితే చాలా మంది ఆడియన్స్ అదే ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే అసలు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఆయన వస్తారా? అంటే ప్రెస్ మీట్‌కి వస్తారా? ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వస్తారా? రారా? అనే డౌట్‌తో ఉన్నారనమాట. ఫైనల్‌గా ప్రెస్ మీట్‌కైతే పవన్ కళ్యాణ్ గారు రావడంతో చాలా మంది గూడా పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా సంతోషించారు. కానీ అంటే ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే, మీడియా కూడా అంటే ఆయనని ప్రశ్నించే అవకాశం ఉంటుందనుకున్నారు. కానీ ఆయన కేవలం ప్రెస్ మీట్‌లో వచ్చేసి ఆయన అభిప్రాయాలు మాత్రమే మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఇదొక్కటి మాత్రం మీడియా మిత్రులకి చాలా అంటే డిసప్పాయింటెడ్‌గా ఉండిపోయింది. కానీ ఈరోజు ఈవినింగే మళ్ళీ మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నడుస్తుంది. దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అవ్వబోతున్నారు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఇంకా ఏం మాట్లాడతారో మనం చూద్దాం. అలాగే సినిమా ఫైనల్‌గా మనకి జూలై 24న కూడా రిలీజ్ అవ్వబోతుంది. మరి సినిమా కూడా ఎలా ఉండబోతుంది? అందరికున్న డౌట్స్ అంటే 'హరిహర వీరమల్లు'కు అర్థం, అలాగే వీరమల్లు ఎవరు? అసలు ఈ కోహినూర్ వజ్రం కథ ఏంటి? ఇందులో ప్రయాణం ఏంటి? అన్నీ కూడా మనం సినిమాలో చూడబోతున్నాం. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.